వేమిరెడ్డి అలక గురించి అందరికీ తెలిసిందే. ఆయన అనిల్ యాదవ్ని తీసేసి అక్కడ ఎవరైతే ముస్లింకి సీట్ ఇవ్వడం మీద ఆగ్రహంతో తను బయటకు వచ్చారు. అదే సందర్భంలో తన భార్యతో గొడవ కలిపి రాజీనామా చేయడం ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఆ వేమిరెడ్డి ప్లేస్లో ఎవరు ఇంతవరకు అదే డౌట్. నేను ఫస్ట్లోనే చెప్పా చాలా రోజుల క్రితం, శరత్ చంద్రారెడ్డి ఎవరైతే వీళ్ళకి సన్నిహితుడు, అంటే విజయసాయిరెడ్డి గారి బంధువు ప్లస్ జగన్కి బాగా క్లోజ్గా ఉండేటువంటి సర్కిల్లో ఒకడైన పారిశ్రామికవేత్త. ఆయన ఇప్పుడు నెల్లూరు ఎంపీ క్యాండిడేట్గా దాదాపుగా ఖరారు అయిపోయినట్టే. ఆల్రెడీ ఒంగోలు, ఈ నెల్లూరు, గుంటూరు, నరసరావుపేట ఈ మూడు కూడా మారతారని తెలుసు. మార్చాలన్నటువంటి దాంట్లో నెల్లూరు అయితే మార్చాలనుకోలేదు, కానీ తన కోరిక ప్రకారం జగన్ వినలేదు కాబట్టి బయటికి వెళ్ళిపోవడం వేమిరెడ్డి వంతు అయితే, అక్కడ అంతకంటే ఆర్థికంగా బలవంతుడైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టడం అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి చేసింది. ఎప్పుడు మనం మొదట్లో చెప్పుకున్నటువంటి అంశం అది.